హలో నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అండి చామదుంపలతో కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీలాగా కాకుండా, పులుసులాగా కాకుండా, వేపుడులాగా కాకుండా కొంచెం వెరైటీగా. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి దీనికోసం అయితే చామదుంపలు ఒక పావు కేజీ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి దుంపలు అయితే. వీటిని ఇసుక ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక ప్లేట్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఈ గడ్డలన్నీ అందులో నీళ్లు మునిగేటట్టుగా పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. మనం చేయితో ఒత్తి చూసుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఫ్రెష్గా ఉన్నాయి గడ్డలు కాబట్టి. ఇంకా చూడండి, ఒక గడ్డనైతే తీసి చూపిస్తాను. మామూలుగా ఉడికిపోయాయి. మరీ మెత్తగా కాకుండా ఇలా మనకు పొట్టు వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్ళలో అట్లనే ఉంచేసుకోవాలి. వెంటనే చల్లనీళ్ళు పోస్తే కనుక బిగిసిపోతాయి. వాటర్ కొంచెం చల్లబడిన తర్వాత తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవచ్చు వీటిని. ఇంకా ఇందులోకైతే మిరియాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్న, ఒక గడ్డ ఎల్లిపాయ, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇవి ఇందులోకి చామదుంపల్లోకి పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే మామూలుగా మనం ఈ 3 తీసుకున్నాం కదా, కారం అయితే ఇంకా వాడనవసరం లేదు. స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మిరియాలు తర్వాత జీలకర్ర వేసి కొంచెం మరీ ఫ్రై కాకుండా మామూలుగా వేడి అయితే సరిపోతుంది. అప్పుడు ఎల్లిపాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ వేడికి వెల్లిపాయలు కూడా కొంచెం ఉడికినట్టుగా అవుతాయి. ఇంకా అంతే, స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. ఆ వేడికే సరిపోతుంది. మరి డీప్గా ఇది చేయొద్దు వాటిని. ఇప్పుడు జార్ తీసుకొని మిక్సీ జార్, అందులో మిరియాలు జీలకర్ర వేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని దీనికి సరిపడినంత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మన చామదుంపలకి ఎంతైతే ఉప్పు పడుతుందో ఆ మాత్రం వేసుకొని మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి. ఇందులోకి నేను ధనియాలు లేవు వేయటానికి, కాబట్టి ధనియా పౌడర్ వేసాను. వేసి మిక్సీ పట్టేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు చామదుంపలు అయితే ఉడికిపోయినాయి కదా, వీటిని తీసి ఇట్లా చేయితో ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తుతే అది బిళ్ళల్లాగా తయారవుతాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం చేయికి ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు ఇవంతా కూడా 2 వైపులా ఇలా అద్దుకోవాలి. బిళ్ళలుగా అయిన వాటికి ఇలా అద్దుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం ఇట్లనే అద్దుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కడాయి కానీ, లేకపోతే నేనైతే పెంక పెట్టేసిన. పెంక మీద అయితే మామూలుగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసిన అనమాట. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేస్తే బాగుంటాయి. ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న చామదుంప బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని పెనం మీద ఒక్కొక్కటిగా ఇట్లా పెట్టుకోవాలి. ఆయిల్ అంతా సైడ్కి వచ్చింది కదా, పక్కకు లేకుండా ఇలా సైడ్కి మొత్తం పెట్టేసుకొని మంటనైతే కొంచెం మీడియంలో పెట్టుకొని 2 వైపులా బాగా వీటిని కాల్చుకోవాలి. కొంచెం దీనికైతే టైం పడుతుంది. మరి వెంటనే తీసేయకూడదు. మీద కాలినట్టుగా ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే అయితే సాంబార్ సైడ్ డిష్గా టమాటో పప్పు కానీ ఇలా చేసుకొని ఇవి సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కదా, మనకి సర్ది దగ్గు అవుతూనే ఉంటాయి కదా, గొంతు పట్టేయడం అట్లాంటివి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చలికాలంలో శరీరానికి ఆరోగ్యమే కాకుండా జలుబు కూడా తొందరగా తగ్గుతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చామదుంపలతో ఇలా చేస్తే కనుక. ఇంకా మిగతావి కూడా అలాగే చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగతావి కూడా సేమ్ అంతే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఇది కదా, అందుకనే డీప్ ఫ్రై చేయకుండా నేను పెంక మీద ఇలా చేస్తున్నాను అనమాట. మిగతావి కూడా ఇట్లనే ఇదే ప్రాసెస్లో పెట్టేసుకుందాం. మరీ చిరిగిపోకుండా ఆయిల్లో ఇట్లా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే కనుక క్రిస్పీగా ఘాటుగా చాలా బాగుంటాయి తినడానికైతే.
ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ చామదుంపలు, మిరియాలు, ఎల్లిపాయలతో ఇలా చేసుకుంటే రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది తినడానికి. నేనైతే మామూలుగా వీటిని కొంచెం కొంచెం అన్నంలో చుంచి పెట్టుకొని ఇలాగే తింటాను. టేస్ట్ అయితే భలే ఉంటుంది ఘాటు ఘాటుగా. మనకు దగ్గు కానీ సర్ది కానీ తొందరగా తగ్గిపోతుందన్నమాట. ఇట్లా చేసుకుంటే కనుక అప్పుడప్పుడు మిరియాలు వాడుతూ ఉండాలి. మిరియాలు ఆరోగ్యానికి మంచిది కదా ఈ చలికాలంలో మనకైతే. కాబట్టి నేనైతే ఈరోజు ఇట్లా రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నా వీటితోటి. ఇంతే వీటినైతే మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే కొంచెం లోపల అనేది బాగా ఉడికిపోతుంది కదా. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటాం కదా. తిప్పేసిన తర్వాత మిగతాయి ముందు తీసి పెట్టుకునే ఉంటాయి కదా, అవి కూడా పెంక మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇలా లైన్గా పెట్టేసుకొని తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కనుక ఉంచితే ఆ సెగకి ఇవి మంచిగా క్రిస్పీగా తయారైపోతాయి అన్నమాట. నాకైతే ఈ రెసిపీ అయితే చాలా నచ్చుతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ పట్టవు. మనం ఎట్లాగో చలికాలంలో రసం కానివ్వండి మిరియాలతో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, చికెను అలాగే చికెన్ పెప్పర్తో. అట్లని నేను చామదుంపలతో ప్రిపేర్ చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన కూడా. మిగతాయి కూడా ఇలా పెంక మీద మొత్తం పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా అవి క్రిస్పీగా అవుతాయి వేడికి అన్నమాట. కొంచెం మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచేసుకోవాలి. అట్లనే తర్వాత మంట ఆఫ్ చేసుకొని వెంటనే స్టవ్ మీద నుంచి అయితే పెంక దింపేయొద్దు, అలాగే ఉంచాలి. కొంచెం చల్లారిన తర్వాత తీస్తే కనుక టేస్ట్ అయితే చాలా సూపర్గా అదిరిపోతుంది రైస్లోకి. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.